భారతదేశంలో కనిపించని గ్రహాలైనప్పటికీ రానున్న రోజుల్లో తప్పనిసరిగా కొన్ని రకాల స్నానం చేయడం ఆధ్యాత్మికంగానే కాక శాస్త్రీయంగాను కూడా ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయి అంటూ ఆధ్యాత్మికవేత్తలు, ఇటు శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. గ్రహణం సమయంలో భూమి సూర్యకాంతికి దూరంగా కావడం, సూర్యకాంతి నుంచి కప్పబడి ఉండడం వల్ల భూమి మీద బ్యాక్టీరియా విజృంభిస్తుందని, దీనివల్ల వ్యాధులు ప్రబలడం, వ్యాధి నిరోధక కొద్దిగా తగ్గడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యలు రాకుండా ఉండడానికి పూర్వీకులు సముద్ర స్నానాలు సూచించడం జరుగుతుంది. సముద్ర స్నానాలు దగ్గరగా ఉన్నవారు, సముద్ర తీరాల్లో నివసిస్తున్నవారు సముద్ర స్నానాలు చేయడానికి అవకాశం ఉంది. అటువంటి స్నానాలకు అవకాశం లేని వారు ఇంట్లోనే అటువంటి స్నానాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పును కలిపి స్నానం చేయడం ఒక పద్ధతి కాక, వాతావరణంలో కాక శరీరంలో బ్యాక్టీరియాని నశింపచేయడానికి పసుపు, ఉప్పు, కర్పూరం వంటివి నీటితో కలిపి స్నానం చేయడం మరో పద్ధతి. ఇందులో పసుపు, ఉప్పు కలిపి నీటిని స్నానం చేసే పద్ధతి గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఆచరణలో జరుగుతుంది. ప్రతిరోజు పసుపుతో కలిపి నీటిని స్నానం చేయడం అన్నది అస్సాం, మేఘాలయ, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ఆచరణలో ఉంది. అక్కడి స్త్రీలు బహిష్టు తర్వాత తప్పనిసరిగా పసుపు లేదా ఉప్పు లేదా కర్పూరం కలిపి నీటిని స్నానం చేయడం జరుగుతుంది. అలాగే మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి, దీపావళి వంటి పర్వదినాల్లో కూడా సముద్ర స్నానాలు చేసే ఆచారం ఉత్తరాది రాష్ట్రాల్లో ఉంది. సముద్ర స్నానాలు సాధ్యం కానప్పుడు సముద్రంలో ఉప్పు నీటి మాదిరిగానే ఇంట్లో రాళ్ళ ఉప్పును కలిపి నీటితో స్నానం చేయడం ఆచారంగా మారింది. కేవలం అవాంఛనీయ సూక్ష్మక్రిములకు, ప్రమాదకర అంటువ్యాధులకు దూరంగా ఉండటమే ఈ పసుపు, కర్పూరం, ఉప్పు నీటి స్నానాల ప్రధాన ఉద్దేశం. కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు ప్రాంతాల్లో శరీరంలో వేడి పుట్టించడం కూడా ఈ స్నానాల ఉద్దేశంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా గ్రహణాల సమయంలో పసుపు, ఉప్పు, కర్పూరం కలిపిన నీటితో స్నానాలు చేయడం వల్ల యాంటీ బ్యాక్టీరియా చర్యలను తీసుకున్నట్టు అవుతుంది. వీటిని కలపడం వల్ల ఆరోగ్యానికి బలం చేకూరుతుంది, శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉప్పును, కర్పూరాన్ని, పసుపును కలిపి నీటితో స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. అన్నిటినీ కలిపి కానీ ఇందులో ఏదో ఒక దాన్ని కానీ తీసుకోవడం వల్ల గ్రహాల దోషం కూడా తొలగిపోతుందని చెబుతున్నారు. ఇంకా తెలుసుకున్నట్లయితే ఈ ఆధునిక ప్రపంచంలో రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారింది. దీంతో తమ పార్ట్నర్ ఎలాంటి వారు, జీవితాంతం తనతో ఉంటారా వంటి విషయాలను పంచుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. కొందరు ఇందుకు న్యూమరాలజీని కూడా ఆశ్రయిస్తున్నారు. మనుషులపై వివిధ సంఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పేది ఈ సంఖ్యాశాస్త్రం. ఒక వ్యక్తి లక్షణాలు, ఆర్థిక ప్రవర్తన, కెరీర్, ప్రేమ, రిలేషన్షిప్ ఇలా అన్ని విషయాలను వారు వర్తించే సంఖ్యల ఆధారంగా అంచనా వేయవచ్చు. ప్రతిదానికి ఈ వ్యక్తి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలతో అమ్మాయిలు డేటింగ్ చేయడం కష్టమని న్యూమరాలజీ అనేది చెబుతుంది. ఏ నెలలోనైనా 4, 8, 13, 18, 22, 27, 31 తేదీలో పుట్టిన అబ్బాయిలకు లవ్, రొమాన్స్పై ఇష్టం ఉండదట. అలాగే అమ్మాయిలు వీరితో డేటింగ్ చేస్తే టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు అని వీరు ప్రాక్టికల్గా, అనలిటిక్గా, సెల్ఫ్ ప్రొటెక్టెడ్గా ఉంటారు. రొమాంటిక్ రిలేషన్షిప్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. వీరి నుంచి సర్ప్రైజ్లు, ఇతర డేటింగ్ నీడ్స్, బేసిక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్యాండిల్ లైట్ డిన్నర్లు, సర్ప్రైజ్ గిఫ్ట్లు, ప్లాన్ చేసుకోకుండానే ట్రిప్లు ఇలాంటి ఆశించే వాళ్ళు పైన తెలిపిన తేదీలో పుట్టిన వారిని న్యూమరాలజీ చెబుతుంది. వీరి ఎమోషన్స్ కంటే ప్రాక్టికల్స్, లాజిక్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. దీంతో పార్ట్నర్స్ తమను నిర్లక్ష్యం చేస్తారని భావన వీళ్ళకు భావించే అవకాశం ఉంది. అంత మాత్రాన వారి ప్రేమ ఉండటం కాదు, దాన్ని మరో రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ తేదీలో పుట్టిన వారు రొమాంటిక్ కాకపోవచ్చు, కానీ వారు చాలా నమ్మకస్తులు. వీరిపై పూర్తిగా ఆధారపడవచ్చు. రాహు గ్రహ ప్రభావమే అందుకు కారణమని న్యూమరాలజీ చెబుతుంది. నమ్మిన వారిని చాలా సపోర్ట్ చేస్తారు. లవ్ లెటర్లు రాయటం, సర్ప్రైజ్లు ఇవ్వడం వంటివి చేయకపోవచ్చు, కానీ అవసరమైనప్పుడు మాత్రమే వెంటే ఉంటారు. రిలేషన్షిప్లో సర్ప్రైజ్ల కంటే స్థిరత్వం కావాలని కోరుకునే వారికి వీరు పర్ఫెక్ట్ జోడీ. ఒక్కొక్కరు ఒక్కో రకంగా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈ పైన తెలిసిన తేదీల్లో జన్మించిన వారి విషయంలో మాటల కంటే చేతల్లోనే అది బలంగా కనిపిస్తుంది. వారు రొమాంటిక్గా తమ లవ్ను వ్యక్తపరచవచ్చు, కానీ తమ విశ్వాసం, కష్టాలను అండగా ఉండడం వంటి చర్యల ద్వారా వీరు తమ ప్రేమను చాటుతారు. ఇలాంటి వారు పార్ట్నర్స్గా దొరికినప్పుడు అందరిలా రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా
లాజికల్గా ప్రాక్టికల్గా ఉండేందుకు ప్రయత్నించాలి. అందరూ పార్ట్నర్స్ నాతోనే ఉండాలి, నా గురించి ఆలోచించాలి, సర్ప్రైజ్ ఇచ్చి సంతోషపెట్టాలనుకునేవారు మాత్రం ఈ తేదీలో పుట్టిన వారికి దూరంగా ఉండడం మంచిదేనని చెబుతున్నారు. సో మీకు ఎలాంటి పార్ట్నర్ కావాలి, ఎలాంటి పార్ట్నర్ కావాలా, ఇంకా వేరే పార్ట్నర్ కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి. ఇంకా చూసుకున్నట్లయితే శ్రీశైలంలో భక్తులకు అనేది ఒక మంచి అవకాశంగా చెప్తున్నారు. అది ఏంటంటే పౌర్ణమి సందర్భంగా ఉదయం శ్రీ బ్రహ్మరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన విశేషంగా నిర్వహించబడుతుంది. భక్తులకు పర్వసేవ ద్వారా ఈ పవిత్ర పూజలో పాల్గొనే అవకాశం లభించబడింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొనున్నారు. మొత్తం 28 భక్తులు ఈ లక్ష కుంకుమార్చనతో తొలుత పూజా సంకల్పం నిర్వహించి అనంతరం మహాగణపతి పూజ నిర్వహించడం ద్వారా కార్యక్రమం నిరాటంకంగా సాగుకునేందుకు వేడుకుంటారు. తర్వాత అమ్మవారికి లక్ష కుంకుమార్చన అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి. కుంకుమ మంగళ ద్రవ్యాలతో అత్యంత పవిత్రమైనది. అమ్మవారికి ఈ ద్రవ్యంతో పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందని పండితులు పేర్కొంటున్నారు. భక్తులు లక్ష కుంకుమార్చన నిర్వహించుకోవడం ద్వారా కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభిష్ట సిద్ధి సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నారు. అలాగే సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తాయని, సంసార బుద్ధి కలుగుతుందని, సంతాన సౌఖ్యం సిద్ధిస్తుందని, పూర్వజన్మ దోషాలు తొలగిపోతాయని పురాణ వచనాలు చెబుతున్నాయి కూడా. శ్రీశైల క్షేత్రాన్ని స్వయంగా రాలేని భక్తులు తమ గోత్రనామాలతో అద్భుత సేవలను పరోక్షంగా జరిపించేందుకు వీలుగా దేవస్థానం ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పరోక్ష సేవలో పాల్గొనదలిచిన భక్తులు 1,116 సేవారుసుములు చెల్లించాలి. సేవారుసుములు చెల్లించే ద్వారా చేయవచ్చు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే అలా చేయవచ్చు అని కూడా చెబుతున్నారు. కొంతమందికి కష్టపడి పనిచేసిన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు. ఇలా చేస్తే అదృష్టం కూడా బాగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కూడా మీరు పక్కనే కాపర్తో చేసిన దాన్ని అయితే ఉంచుకుంటే చాలా మంచిదని కూడా చెప్తున్నారు. సో మీకు మనీ ఎక్కువగా రావాలి అంటే ఈ విధంగా చేస్తే మీకు అప్పుడు చాలా మంచి జరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇలాంటి ఈ మొక్క అలానే మీరు కొన్ని ఆచారాలు పాటించడం ద్వారా కూడా ఎన్నో